మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో మిర్చి రైతులు నాసిరకం విత్తనాలు నిలువున ముంచేశాయి. గార్ల మండలంలోని కేలో తాండా గ్రామానికి చెందిన కొందరు రైతులు నకిలీ మిర్చి నారు కొనుగోలు చేసి మోసపోయినట్లు సమాచారం. కొణిజర్ల మండలానికి చెందిన నర్సరీలో బ్లేజ్ రకం ఉందని వెళ్లిన రైతులకు తేజ నకిలీ రకానికి చెందిన మిర్చి నారును అంటగట్టినట్లు కనుగొన్నారు. ఒక్కొక్క రైతు సుమారు 30,000 రూపాయలతో మిర్చి నారును కొనుగోలు చేసి సాగు చేశామన్నారు. ఎర్రకాయలు ఇత్తనం ఉన్నప్పుడు దీంట్లో దిగుబడులు ఏం చేయాలి ఏది అని బాధ చేస్తుంటే వాళ్ళ ఇత్తనం ఇచ్చిన దగ్గర ప్లేస్ దగ్గర వాళ్ళు వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేస్తారు, కేసు పెట్టండి, మాకేం సంబంధం లేదు, మేమేం చేస్తాము, మేము కూడా పేదోళ్ళమే, మా దగ్గర ఏమున్నది, మా దగ్గర వస్తే మీరు అని చెప్తారు. పెద్ద మనుషులను తీసుకురండి, మేము మాట్లాడతాము అని చెప్తున్నారు. ఇత్తనం ఇచ్చిన వాళ్ళు నర్సరీ నుంచి తెచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం పేరు అది లోకేష్ అని చెప్పిండు అబ్బాయి. వైరాకాడ్ నుంచి తీసుకొచ్చామండి లోకేష్, అక్కడి నుంచి తీసుకొచ్చినాం. ఇప్పుడు మేము కౌలుకు చేస్తున్నాము ఒక 2 ఎకరాలు. మాకేం దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఎవరు తీసుకున్నట్టు కూడా లేరు. ఈ మిరపకాయలకు ఎక్కడైనా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎవరు తీసుకోపోయినా మేము తీసుకోమని చెప్తున్నారు. ఎట్లా కోయాలి దీనికి, వచ్చినా ఎట్లా కోస్తారు దీనికి, మేము బాధగా ఇట్లా బాధపడుతుంటే ఏం చేస్తారు అని చెప్తున్నారు. ఇతనం ఇచ్చిన చాలా మాకు రైతులు ఇప్పుడు ఏం చేయాలి, చాలా బాధ చూస్తుంది. తోటకు చూస్తే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేము ఇంత లక్షలు పెట్టుబడి పెట్టి ఇట్లా అయిపోయినాం. ఈ సంవత్సరం మేము కౌలుతున్నాం ఇప్పుడు 2 నెలలు. ఇది సార్ మా బాధ. వాళ్ళకు సీడ్ ఇచ్చిన వాళ్ళకు ప్రభుత్వం మాకు ఆదుకోవాలండి.